నన్ను చూడొచ్చినప్పుడు మన పిల్ల అప్పుడా నన్ను చూడొచ్చినప్పుడు ఇక పిల్లలు వచ్చినాయని మా వాళ్ళు ఇక ఇప్పుడేమో మధ్య బిడ్లాయే పట్ట మంచాల అప్పుడు ఆ నుడుక మంచాల చెద్దరు వేసి నేను ఊకొని పెట్టే ఇక నన్ను ఇంకా తీసుకుపోయి చక్కడు పూల చిక్కల పెట్టి పట్టు పూలు ఆ కలర్ ఆ పూలు ఈ కలర్ ఈ పూలు ఇక నన్ను తయారు చేసుకొని ఇంటి ముందు తీసుకొచ్చినావు కదా గసొంటావా గసొంటావా గసొంటయ్యా గసొంటా గారు బుజ్జి 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 ఇప్పుడు అప్పుడు ఆ పిల్లాన్ని గిట్టామంటే కిది కావాలంటే గిదేనా అయితే గట్ల వేసినట్టుగా మన బిడ్డ మొదటి రాత్రి కూడా చెప్తుంది అయితే మన బిడ్డ ఇష్టపడ్డది అయితే మన లెక్క మనదో పెళ్లి మనదో సూపురు మనదో లెక్క రాజముండకు బోనంకుండ కట్టినట్టు పదుపులు కట్టినట్టు తీసుకొచ్చి వచ్చే కట్టినట్టు తీసుకొచ్చి ముంగడ ఊకుడు పెట్టి అవన్నీ అద్దాను మా అవన్నీ చెప్పిన పోయి అది ఎట్లా పాడదైతే కొడుక నా తమ్ముని బిడ్డరా మేనెక్కిన వాళ్ళు చేసుకోవాలరా అని మా అవ్వ 7 రోజులు అన్నం తిని వెళ్ళిపోయింది కదా అదే ఇప్పటికే బ్రాహ్మణుడు కానాడు ఒక మాట సుందరశీల రాజా మరి ఒక్క మాట మీ పిల్ల మాకు ఇష్టం మా పిల్లగాడు మీకు ఇష్టమైంది పిల్లగాడు పిల్లల వరకు కనుమూర్తి లగ్న ముహూర్తాలు పెడదాము ఆనాడు కనుక శ్రీసాపల వరిసేలు బ్రాహ్మణ కనుక నేను శ్రీసాపలైనా కూర్చున్న పెట్టినమ్మ పిల్లగాడు ఇంద్రశీల ఆ బిడ్డ కనుక ఇంద్రవ పేరున వరవులు గరములు ఉడువంటి ఒక వరకు పిల్లలు మేక వరకు ఇందుకేమో వైరం లేదు బంగారి పాదం రాగి పాదం బంగారం కలుతుందికి ఏమో వైరం లేదు పిల్లగాంది దేవగణం పిల్లలు రాసగణం రాజుల దేవతలు తిరుగుతున్నందుకు ఏమో వైరం లేదు శుక్రవారం సూర్య పెళ్లి కూడా వస్తే వారం బయలుని ఆదివారం అమ్మటాలకు పెళ్లి 15 రోజులైన సూర్య పెళ్లి కూడా వచ్చిన వారం ఆదివారం లక్ష్మని 15 రోజులు కనుక లక్ష్మని చూడు నిత్య తాంబూలం వేసి విలగల్ల పేరు వినా లక్ష్యం పత్రిక రాష్ట్రంలో నిత్య తాంబూలం వేసి అయ్యా సుందరశీల రాజా మీరు ఆడవిల్లోళ్ళు మరి శనివారం పొద్దుగాల జ్ఞానం పంపుది మనం ఆవిడ ఇంటికి వస్తాం ఆడవిల్ల కన్నుడు ఎంత పేదోడు కనుక ఇంటి ముందు పెళ్లి చేసి తాగదు ఆనాడు లగ్న పత్రిక ఇచ్చింది అయ్యా నేను పోయేస్తాను ఇక అరే ఉన్నావురా మరి ఇంకేం అయిపోయినా అన్ని విధాలా మరి ఆ లగ్గం కూడా పట్టుకున్నారు బట్టవారు బ్రాహ్మణులు పిల్ల అయిన తర్వాత కూడా పట్టుకున్నారు వాళ్ళు గలవాళ్ళు రాని వచ్చిలే అమ్మా కానీ అన్న ఈ సంబంధం నాకు నచ్చలేదు ఓరు భార్య ఎంత పని చేస్తుందిరా ఎందుకు నచ్చలేదు ఇప్పుడు లగ్గం కూడా రాత్రి అన్ని విధాలు మాట్లాడుకుంటుంది మరి 15 రోజులు పెళ్లి అంటే నిత్యతాంబులు చెప్తే అన్ని అయిపోయాయి ఇప్పుడు నచ్చలేదు అంటారు ఇంద్రా అంటే ఎందుకు నచ్చలంటే ఎరికేనా మన విద్రాశాల మారే నాకు ఇంత వరకట్లం అడుగురు అని ఆయన చెప్పలేదు మరి నీ ఆడదాన్ని అన్నప్పుడు 10 ఇచ్చగాడ 5 ఇస్తా 5 ఇచ్చగాడ 2 ఇస్తా 2 ఇచ్చగాడ 1 ఇచ్చి ఓడగొట్టుకుంటే ఇంత వరకట్నం అని నేను అనలేదు రాజుల పద్ధతి ఏం మాత్రం నచ్చలే మన చిన్న జాతిలే మర్చుకున్నది ఎంతనే అన్న కానీ ఆయన నా పెళ్ళైనప్పుడు మా అత్త నాకు 2 లక్షల రూపాయలు ఇచ్చింది 2 లక్షలా అప్పుడు నాకు ఎప్పటిచ్చింది నాకు 20,000 ఇచ్చిన అది నా కొడుకు ఉచ్చిపడి 15 ఏళ్ళ దాకా ఇచ్చిండు తాపుకో 2,000 తాపుకో 1000 తాపుకో 2,000 అవి అయితే ముట్ట చెప్పాడు మొత్తానికి అయితే అంటే ఆ కాలాన 20,000 అంటే ఈ కాలాన్ని 20 లక్షలు అన్నట్టు అంతేనా మన దాంట్లో కనుక రేపు ఏదో ఉందంటే మాట కనుకనేమి ఈయన పోగ వాళ్ళ కొట్టినట్టు ఉంటది ఆయన అడగలేదు ఇంత వరకట్టు ఆయన చెప్పలేదు ఈయన ఇస్తరం లేదు
రాజు మాట గిట్టే ఉంటదా అని అందుకే నాకు నచ్చలే. అనుకుంటా అంటే వాళ్ళు అనుకునే మాటలు బాలమారాజు ఇక్కడికి వచ్చిండు ఆ పట్టు బ్రాహ్మణుల వేదిక అయ్యారా అనుకున్నామని నాకు అర్థమైంది బిడ్డ. ఏ మాటనయ్యా? దగ్గు తెలుసుకోని పెద్ద మనిషి ఉండేందుకు లేకేందుకు అంటారు. అంటారు పోతే దగ్గుతూ తెలుసుకోవాలి పెద్ద మనిషి అని. కొడుక మీరు ఒక్క మాట ఏమన్నా వికేనా? రాజేంద్ర సేనరాజు వరకట్నం కింద మాట్లాడమని మన రాజనలేదు. అడవిలను మనం నేపాల మరో కింద వరకట్నం ఇస్తారని ఈనాలి. రాజుల పద్ధతి నచ్చలేదు, సెలరగల్ల పద్ధతి మంచిగా ఉంటది. వరకట్నం మాట మాట్లాడుకున్నాక లగ్గం నాయ వెళ్ళి ముహూర్తం పెట్టుకుంటారు అన్నారు. అదే కదా అరే నాకు ₹2 రాజ్యం ఉన్నది. అరే ఒకను ఒక కొడుకు, నా కొడుకు పేరు బల్లాని మారా. నా కొడుకు పెళ్లి, నా కొడుకు భాగ్య గుణవంతురాలు వచ్చింది. నాకు ఒకను ఒక బిడ్డ, నా బిడ్డ పేరు ఇందురవ్వ. అరే ₹2 రాజ్యంలో నా బిడ్డకు కేవలం పావుల వంత ఇస్తారా? పావులంటే ఎంత? అర్థం కాలేదా? నాకు తెలియదు. నా బిడ్డకు వరకట్నం ₹2 రాజ్యంలో కేవలం పావుల వంత అంటే 7 కోట్ల రూపాయలు ఇచ్చరా? 7 కోట్ల రూపాయలు ఇచ్చరా? రామో రామ రామ 7 మల్ల బంగారం పెడతా రామో రామ 20 బల్ల ఇచ్చడు పెడతా రామో రామ కొడుకు ఒక్క బిడ్డ. నా కొడుకు అంటే కొడుకన్నా బిడ్డ అంటే ఎడవ కన్ను. ₹2 రాజ్యంలో కేవలం పాలు అంతండి. 7 కోట్ల రూపాయలు 7 మల్ల బంగారు 20 మల్ల ఇత్తడి. 4 కాలు వేయడం కలటి పెడతా, సరుకు సమానం పెడతా. అలాగే వేరేందుకు తులం పడి పెట్టి సరుకు సమానం పెట్టి సాగదోలుతా కొడుక. ₹1 ₹2 నేను 20 లక్షలు 10 లక్షలు అనుకున్నా. 7 కోట్ల రూపాయలు 20 మల్ల ఇత్తడి, 7 మల్ల ఎండి, సరుకు సమానం పెట్టి ఖాళీగా కాడ కళ్ళు టీ ఆట, అలగైన కాడ అరకిలో బంగారం ఆట. అంత బంగారం నేనా ఎందుకంటే అడగవుతే మా మానుడు బిడ్డమ్మ వంతలే అని తోల ఒప్పుకొని తీసుకురా. కానీ మరి ఆయన కనుక ₹2 రాజ్యములా కొడుకు నుంచేది బారాన, ఇంటికిచ్చేది చారానమందు. 7 కోట్ల రూపాయలు 7 మల్ల బంగారం 20 మల్ల ఇద్దరు కనుక తిరుగుతామని పెట్టి వెళ్ళే పెళ్లి ఇంటి ముందు ఘనంగా పెళ్లి చేసి కనుక నేమి సాగుదన్నప్పుడు వాళ్ళు చూడు లగ్గం పత్రిక పట్టుకుని ఇంద్రామేంద్ర నగరమైన నందానందానా
ఆ పిల్లని చూసుకో. అరే మేనమ్మ అన్నమాట ఫోన్ తగ్గితే మీ మేనంగా పిల్లకాయ కాకపోతుందా పిల్ల కూడా చూసుకోమని ఆ పిల్ల తత్రికి ఫోటో రాదు ఇంద్రసేన చేతికి తిన్నాడు మహారాజు ఆ పొల్ల పొడవడు ముద్దు పొల్ల ఎంత ముద్దుకున్నాయి పచ్చి పొడవు ఇక బంగాళ జారిపడ్డ ముద్దు కరెంట్ వెలుగుతుంది కరకురాల గండి మీద మెరుపు దిగతాను తోటల్లో తొలుగు తొలి ఐదు మెరుపులే ఉన్నాయి మూసిన పంచి ఎంత ముద్దుకుంటుంది ఆ పిల్లకి ఎంత ముద్దుకున్నది అదంకురు సంవత్సరానికి చిన్నాడు ఉన్నదమ్మా వాళ్ళది కనుక నేను నేపాల పట్నం రాజు పేరు నేపాల రాజు మీ అత్త పేరు సుందరదేవి నీకు ఒక బామ్మరిది ఆయన పేరు బల్లాని రాజు పెళ్లి అయింది మరి ఆయన మీ చెల్లె పేరు భాగ్యవతట అలా నేను చూడలే కానీ అయ్యా అన్ని విధాలా కలిగి ఉన్నది 15 రోజుల పెళ్లి శుక్రవారం సూర్యపిల్లి కొడుకు శనివారం బయలుదేరి ఆదివారం లగ్నం సాములు చేస్తామని అన్ని విధాలు ఇక్కడ నేను చెప్తాను వీళ్ళు పిండి బియ్యం తయారు చేసుకున్నారు పెళ్లికి వీళ్ళ సంగతి ఇట్లా ఉంటే రాజు బల్లాని అత్తాంటివేనా బల్లాని మారాదు వారం 10 రోజులు అయింది అత్తాంటికి వచ్చి ఎమ్ముడి రోగం పాడవాడు చుట్టూ సూర్లో పోయి నీ అమ్మగారు బాగులో పోయి వాళ్ళది మనది కాదు అది ఏ బాగా ₹1000 చాలా అవుతుంది అదే మేము అత్తాంటికి వచ్చి 15 రోజుల పొద్దు అవుతుంది చుట్టూ సూర్యబాబు పొద్దున వేస్తాం మీ అవ్వ సుర్రు అనే పచ్చిపొద్దు చెప్తాంది కంచాలు వస్తాంది నీ అవ్వ మెచ్చుకోలేదా 15 రోజులు వచ్చి అత్తగారింటికి వచ్చిన అల్లుడు ఎప్పుడు రావాలమ్మా పొద్దుగా రావాలి తెల్లారంగా పిల్లలు తీసుకొని పోవాలి లేదా పొద్దుగా రావాలి పొద్దుగా తీసుకొని పోవాలి ఎన్నో 15 రోజులు అంటే 15 రోజులు నీ అబ్బాయి పొద్దుగాల మా అత్త ఇక పెడతా గుడ్డు గుడ్డు అది పెడతా గుడ్డు గుడ్డు ఇక పెడతా గుడ్డు గుడ్డు అది పెడతా గుడ్డు కోడా బాధ గుడ్డు పెట్టా ఉడకబెట్టి పొద్దునేతో గుడ్డు మాకేతో గుడ్డు అని పిట్టుకుంటానా నీ అబ్బా గుడ్డు లేదురా ఎగ్గు లేదా పెగ్గు లేదు ఎగ్గులేదు పెగ్గు లేదు నిన్న మొన్న కేదార వ్రతం అయిపోయింది రథం కాదు ఎందుకు వచ్చిన ఎరికేనా అల్లుడా ఇలా మీ దుర్గమ్మని కోస్తాను అంటే దుర్గమ్మని కొడుతుడు దుర్గమ్మని కోసుడా కొంచుడా రావే అని తీసుకొని వచ్చిండు ఓ వారం ఆట దుబ్బలు దొరకలేదట ఓ వారం ఆట అంగడి పోతే దొరికిన దొరకలేదట చిదుదాట అట్లా ఇంకా 15 రోజులు అయింది చుట్టూ చూడవా గుడ్డు గుడ్డు నీ అమ్మ గుడ్డు లేదు ఇంత కొంచెపడు అల్లుడిన పాడుకో కింద కొంచెపడు ఉంటాడు చూడండి నా అంతకు పీసిన అర్థానికి గుడ్డు పాడడం ముఖ్యంగా వాడితే అయిపో మన వ్రతం అయిపోయింది ఇగో ఇవాళ దుర్గమ్మ చేస్తారట పొద్దుగా నీకు 3 బాటలు కాడ వస్తువులు పెట్టి వేసి ఇస్తారు నిన్న కూర పెట్టి దాని కిలో కూర పెట్టి బర్రెని గీసు తెచ్చి ఆడ పెట్టి నీకు మొత్తం అడిగి అక్కడ కూర్చుని తింటుంది అంటే నీ దయ్యన్న 3 బాటల కాడ 7 ఆకులు ఇస్తారా ఇంత అన్నమాట ఇలా కూరట బరణి సీత పెడితే అది దాక్కుంటే తప్పుడే కూర్చున్నాడు మా బావ ఈయన చిన్న బావ వాళ్ళు పోతున్నట్టు అలా చూడు వాళ్ళు ఎంత మంచుకున్నారు నువ్వు కాదు వాళ్ళు అత్తారు సొమ్ము కాశపడతారు అసోటా నేను కాదు పొద్దు పొద్దున్న అబ్బాయి ఎత్తంది ఇక పెడుతుందో గుడ్డు పొద్దుగా సుర్రు అనిపిస్తాను పచ్చి పుస్తక కంచాలు వస్తే
ఎక్కువ తెలియస్తున్నాడు మీరు మూల్యం ఉంటుంది చదువుకోవాలి. అత్తమ్మా మరొకటి దేవుడు అనుకోవాలి, మరొకటి దేవుడు అనుకోవాలి. కనుగొని దేవుడు ఎట్లుంటాడు కానీ మా అల్లుడు అంటాడు నోటి అత్తమ్మ అని పిలుస్తాడు. మా అల్లుడు మొక్కాలవా ఇటువంటి అల్లుడు అత్తకుండద్దు. అల్లుడా అత్తమ్మా ఏంటి బాధ్యరు నీకేమన్నా మానవు నాదే నా మానవి చరిత్రను ఏయ్! నీ అబ్బా నచ్చకపోతా బిడ్డ నచ్చకపోతా నాకు సీజన్ తీసుకోండి కొంచెం ముడకొడు కానీ కిలో కూర వేసి తాడుగండి నోటి అత్తమ్మ అని పిలిచి అత్తమ్మ నీకు అత్తమ్మా అత్తమ్మ అంటారు ఇంకా అత్తమ్మ మానవుతే మళ్ళీ తిరాడు గుట్టు ఇక్కడ మా నాన్న నాకు నచ్చే నాకు మా ఇంటి పక్కన భార్య భర్తల వాళ్ళు రాజు బల్లాని ఆ బిడ్డ చూడు భాగ్య భార్య భర్తలు వాళ్ళు సువియో సువియో భార్య భర్తల బయలు వెళ్ళనమ్మ సువియో 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 భార్య భర్తల బయలు వెళ్ళనమ్మ సువియో సువియో ఈ ముళ్ళ పాడవాడు ఆడటం ఎందరో కొడతాన్ని కాసేపు చెట్టు కింద కూర్చున్నాక పోతుంది